హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. రేపు జూలై 17వ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ అనేది మనకు వచ్చిందండి. ఈ తొలి ఏకాదశి పండుగ అనేది మనం ఎంతో గొప్పగా జరుపుకునేటటువంటి పండుగల్లో ఈ తొలి ఏకాదశి అనేది ఒకటనమాట. ఈ పండుగని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఈ పేలాల పిండి అది తింటా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెద్దలు కూడా చిన్నపిల్లల్లాగా మారిపోతూ ఉంటారు, చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారనమాట. సాధారణంగా అధిక మాసం వచ్చినప్పుడు ఏమైందంటే 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆ 26 ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశికి చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మామూలుగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది, కానీ వాటన్నింటిలో కల్లా ఈ తొలి ఏకాదశిని మనం ప్రత్యేకంగా పండుగగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజు అనేది మనకు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు అనమాట. ఈ ఏకాదశి రోజున, ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి చక్కగా పచ్చని పసుపు పూలతో పూజ చేసి, ఆయన విష్ణుమూర్తి చాలా అలంకార ప్రియుడండి, అలంకార ప్రియుడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి పసుపు పూలతో అలంకారం చేసి చక్కగా పూజ చేసుకుంటే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెబుతున్నారనమాట. వేద పండితులు చెబుతున్నారు ఈ మాట వచ్చేసేసి. చాలా లక్ష్మీదేవి ఎవరు కూడా చానాల నుంచి ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోయి మనకు విష్ణుమూర్తికి పూజ చేసుకొని విష్ణుమూర్తి నామాన్ని మనం నామస్మరణ చేసుకుంటే గనక మనకి ఆ దరిద్రాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట. అంత మహిమ ఉంటుందన్నమాట. ఈ రోజున గనక మనకి విష్ణుమూర్తి గనక పూజ చేసుకుంటే చాలా విశిష్టమైనటువంటి పండగ అండి ఇది. ఈరోజు మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందుగా లేవాలి. సూర్యోదయానికి ముందుగా లేచి వాకిలి అది శుభ్రంగా కడుక్కొని చక్కగా అందమైనటువంటి ముగ్గులు వేసుకొని ఇంట్లో కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని, నీళ్ళల్లో ఏం చేస్తారంటే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేయండి. ఆ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసేసి చక్కగా ఇల్లంతా తుడుచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా శని కానీ పేడ కానీ ఇలాంటివి ఏమన్నా చీడ పేడ ఇలాంటివి ఏమన్నా దుష్ట శక్తులు కానీ ఏదన్నా ఇంటి మీద నరఘోష కానీ ఇలాంటివి కానీ ఏమన్నా ఉంటే మనం ఆ రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవటం వల్ల అవి మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట ఆ రోజు. కాబట్టి మర్చిపోకుండా మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఇళ్లలో అంత రాళ్ళ ఉప్పు, ఒక కుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి చక్కగా తుడుచుకోండి. ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని మీరు బయట కూడా వాకిలు కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా కళ్ళాపు జల్లుకొని, నేల వాకిలి అయితే చక్కగా పేడ వేసుకొని కళ్ళాపు జల్లుకోండి. వాకిలి ముందర పచ్చగా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఒకవేళ మనకు సిటీస్లో మనకు నేలలు లేవు కాబట్టి, రోడ్డు కాబట్టి మనకి పసుపు రంగు పొడిలాగా ఇప్పుడు అమ్ముతున్నారండి వాకిళ్ళలో చల్లుకునేది. అది తీసుకొచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని గనక మీరు వాకిట్లో చల్లుకున్నారంటే వాకిలంతా పచ్చగా ఉంటుందన్నమాట. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అలా పసుపు రంగు నీళ్లతో కల్లాపు చల్లుకొని అందమైనటువంటి ముగ్గులు వేసుకోండి. ఆ ముగ్గుల్లో చక్కగా పసుపు కుంకుమ పూలతో అలంకారం చేస్తే వాకిలి చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సగం వాకిట్లోనే లక్ష్మీదేవి కళ అనేది ఉట్టిపడాలన్నమాట. చక్కగా అందమైన ముగ్గులతో అలంకారం చేసుకుంటారు. అలాగే గడపకు కూడా చక్కగా మనం కాసిన నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని గడపని చక్కగా గడపకు పసుపు రాసి బియ్యంతో కొంచెం ముగ్గుల్లాగా వేసి కుంకుమ బొట్లు పెడితే చక్కగా గడప కూడా మనకి గడప అనేది కూడా లక్ష్మీ స్వరూపం మనకి. ఆ గడపను కూడా చక్కగా నీళ్ళతో తుడిచి కానీ కడిగి కానీ అలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో అలంకరణ చేస్తే గడప కూడా చాలా మంచిదండి. అలా చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ గడప దగ్గర కూడా మీరు అటువైపు ఇటువైపు గుమ్మం దగ్గర ముగ్గు వేయండి. గుమ్మానికి అటువైపు ఇటువైపు మీరు ఎలాంటి ముగ్గులు వేస్తారంటే అష్టదళ పద్మం అనేటటువంటి ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గులు వేయండి. ఆ చివర ఈ చివర గుమ్మానికి అటువైపు ఇటువైపు అష్టదళ పద్మం అనే ముగ్గులు వేసి చక్కగా దాని మీద పసుపు వేసి కుంకుమ వేసి పువ్వులతో అలంకారం చేయండి. ఆ ముగ్గుల మీద సాయంత్రం మీరు దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాలు తీసుకొచ్చి ఆ గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందన్నమాట. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు
మీరు నీళ్ళల్లో ఏం చేస్తారంటే నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. కొంచెం పసుపు, తులసాకులు ఒక 4, 5 తులసాకులు వేసుకొని చక్కగా తల స్నానం చేయండి. అలా పసుపు, తులసి ఆకులు వేసుకొని చేయటం వలన మనకున్నటువంటి శని దోషాలు మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. చక్కగా మీరు అలా చేయండి. స్నానం చేసిన తర్వాత ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత చెప్పాను కదా, వాకిలికి గుమ్మానికి కూడా మామిడి ఆకులు, మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలన్నమాట. అలా అన్ని చేసుకున్న తర్వాత చక్కగా ఆ గదిని, పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని చక్కగా దేవుడి దగ్గర విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి ఆ పటానికి, ఆ చిత్రపటం దగ్గర చక్కగా అలంకరణ చేయండి. విష్ణుమూర్తికి అలంకారం అంటే అనేది చాలా ఇష్టం అనమాట. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు అనమాట. నేను ముందుగా చెప్పినట్లు పసుపు పూలతో అలంకరణ చేస్తే చాలా మంచిదండి. పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రంగు అనమాట. చక్కగా పసుపు రంగు పూలతో అలంకరణ చేయండి. లేదా ఎర్రని పువ్వులతో చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మనకి ఇంకా బాగా కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అనమాట. ఎర్రని పూలతో గనక అలంకరణ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. తెల్లని పూలతో గనక అలంకరణ చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రెండిట్లో కల్లా కూడా పసుపు పూలతో అలంకరణ అంటే మాత్రం విష్ణుమూర్తికి చాలా ఇష్టము. చక్కగా విష్ణుమూర్తికి పసుపు పూలతో కానీ, ఎర్రని పూలతో, తెల్లని పూలతో ఏదైనా సరే మీకు దొరికినవి, మీకు అందుబాటులో ఉన్నవి తీసుకొచ్చుకొని చక్కగా అలంకరణ చేసుకొని మనం ఏం చేస్తారంటే, మీరు కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించుకుంటే చాలా మంచిదన్నమాట. దేవుని దగ్గర పెట్టాలన్నా, బట్టలు కానీ ఏమన్నా పెట్టుకోవాలనుకున్న పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు పెట్టుకోండి. అలా పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని, నాయన మేము ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి అని చెప్పేసి మనసులో మీ కోరికలన్నీ, మేము ఆర్థికంగా బాగా బలపడాలి, మాకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవాలి, మా పిల్లల చదువులు సక్రమంగా సాగాలి, మాకు అప్పుల బాధలు తీరిపోవాలి, ఇట్లా మీ మనసులో ఏవేవైతే అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నా, ఇంట్లో మనస్పర్ధలు, మనశ్శాంతి లేకుండా ఏమైనా ఉన్నా చక్కగా ఆ నాయన ముందల మనస్ఫూర్తిగా అన్నీ చెప్పుకొని, విష్ణుమూర్తి స్తోత్రం మీకు ఏదొస్తే అది మనసులో చెప్పుకొని ఆ నాయన దగ్గర కనుక మీరు పూజ చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. సకల దోషాలన్నీ పోతాయి. ఇంకా మీరేం చేస్తారంటే, ఆ రోజున పండగ రోజున చక్కగా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉపవాసంతో గనక ఉండి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉపవాసం అనేది కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, షుగర్లని, బీపీలని, అలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మందులు వేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, ఆ భగవంతుడికి తెలియంది ఏమి లేదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ, ఉండగలిగిన వాళ్ళందరూ చక్కగా ఉపవాసం ఉండండి. 12 ఏళ్ల లోపు పిల్లలు ఉపవాసం ఉండాల్సిన పని లేదు. అలాగే 60 ఏళ్ళు దాటినటువంటి ముసలి వాళ్ళు కూడా ఉపవాసం ఉండాల్సిన పని లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా మీ యొక్క ఆరోగ్యాలను బట్టి అంత ఆరోగ్యం బాగుంటే ఆ దేవుడికి చక్కగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండటం వలన ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. ఉపవాసం ఉంటున్నామని అనుకుంటాం కానీ ఉపవాసం ఉండటం వలన ఎంతో ఆరోగ్యానికి మంచిదనమాట. లంకనం పరమ ఔషధం అంటారు. మనకు ఉపవాసం కనీసము మనకి వెనకటి రోజుల్లో పెద్దోళ్ళు కానీ, పండితులు కానీ, డాక్టర్లు కానీ ఏం చెప్పారంటే, కనీసం వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలంట ఖచ్చితంగా. ఒకవేళ వారానికి ఒక రోజు ఉండలేకపోతే 15 రోజులకు ఒకసారి, లేకపోతే కనీసం నెలకు ఒక రోజు అన్నా సరే ఉపవాసం ఉంటే ఎంతో మంచిదంట. ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు మనకు లోపలే తగ్గిపోతాయి అంట. ఉపవాసం అనేది అంత మంచిదనమాట. క్యాన్సర్ వచ్చేటటువంటి బారి నుంచి ఆ ప్రమాదాన్ని కూడా తప్పించిద్దంట ఉపవాసం అనేది. అలా ఉపవాసం వలన మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయండి. మనకు లోపలంతా క్లీన్ అయిపోయిద్ది అనమాట. కాబట్టి ఉపవాసం అంటే అదేదో మేమేదో చేస్తున్నాం అన్న ఫీలింగ్ అవసరం లేదు. చాలా మంచిది ఉపవాసం ఉంటే. కటిక ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ మేము ఉండలేము, మేము ఇంట్లో పనులు రీత్యా మాకు హుషారు ఉండదు, చేయలేము, మేము ఉండలేము అనేటటువంటి ఆ ఫీలింగ్ కనుక ఉంటే పాలు పండ్లు ఆహారంగా తీసుకోండి. పాలు పండ్లు ఆహారంగా తీసుకొని అలా ఉంటే ఉండగలుగుతారనమాట. ఇంకా కటిక ఉపవాసం ఉంటే మాత్రం చాలా మంచిదండి. ఉండలేని వాళ్ళు ఇలా పాలు పండ్లు ఉండండి. ఏంటంటే మనసులో ఆ ఫీలింగ్ ఉండకూడదు, మేము ఉపవాసం ఉంటున్నాము, మేము ఏం తినలేదు అని. ఆ ఫీలింగ్ వల్ల మనకు ఆకలి అయిద్దండి. అలా కాకుండా నార్మల్గా ఉంటే ఇది మంచిది అనే ఫీలింగ్తో కనుక మీరు ఉంటే ఆ ఉపవాసం మనం ఉండగలుగుతాం ఎంతసేపు అయినా. కాబట్టి ఆ ఫీలింగ్ అనేది రాకుండా చూసుకోండి. అర్థమైందా?
చక్కగా అలాగా పాలు పండ్లు తీసుకొని, ఒకవేళ ఉండలేని వాళ్ళు అలా తీసుకొని ఏం చేస్తారంటే, దేవుడి ముందల మనకి ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాం కదా, కనీసం 5 రకాల ప్రసాదాలైనా సమర్పించాలి ఆ విష్ణుమూర్తి ముందల. లేదంటే 12 రకాలు, అసలు మామూలుగా అయితే 12 రకాల ప్రసాదాలు సమర్పించుకుంటే మంచిది. మరి కుదరకపోతే ఒక 5 రకాలు చాలు. ఆ ప్రసాదాల్లో ఎక్కడా కూడా ఉల్లి వెల్లుల్లి అనేది తగలకుండా చూసుకోండి. ఉల్లి వెల్లుల్లి మాత్రం తగలకూడదు. అలాగే మీరు ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదు. మీరు కూడా ఆ జాగ్రత్త పాటించండి. అదే విధంగా పండగ రోజు వచ్చేసి నాన్ వెజ్ అనేది వండుకోకూడదు. నాన్ వెజ్ వండుకుంటే మనకు ఆ ఇల్లంతా అపవిత్రం అయిపోయింది అనమాట. నాన్ వెజ్ అనేది వండుకోకూడదు. మద్యపానము, ధూమపానం అలాంటివి చేయకూడదు. చక్కగా ఉపవాసం ఉండి ఆ నారాయణ విష్ణుమూర్తి నామం స్మరించుకుంటా మనసులో ప్రశాంతంగా, మీకు కుదిరితే మౌనంగా కూడా ఉండండి. మౌనంగా మనం మాట్లాడకపోతే కాసేపు మనకి ఎంత ఎనర్జీయో పెరిగిద్దండి. ఉపవాసం వల్ల కానీ మౌనం వల్ల కానీ మనకు శక్తి తగ్గదు. శక్తి అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఆరోగ్యం ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి కుదిరితే మీకు మౌన వ్రతం చేసి ఇంట్లో గొడవలు ఎవరిని తిట్టొద్దు. చక్కగా ప్రశాంతంగా కామ్గా ఉండండి. అలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనుక మనకి ఇంట్లో ఉంటే మనకు ఆ దైవ అనుగ్రహం అనేది మనకి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ కుటుంబం. అలాగా స్వామివారి ముందర పసుపు రంగు అక్షింతలు, మనం పసుపు రంగు బట్టలు వేసుకోవటము, అలాగే స్వామివారికి పసుపు బట్టలు అక్కడ మనం సమర్పించినట్లుగా పెట్టడం, ఇలా అన్ని పసుపుతో చేయటం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోయి, గత జన్మల తాలూకా కొన్ని దోషాలు మన వెంట పడుతూ ఉంటాయి, అలాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట. పోయి మనకి ఆ దరిద్రం అనేది చాలా వరకు పోతుందండి. ఇంకా దేవునికి, మనకి విష్ణుమూర్తికి తులసి మాల వేయండి. తులసి మాల వేయటం సమర్పించడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందన్నమాట. కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. మీకు కుదిరితే దొరికితే తులసి దళం వేయండి అనమాట. తులసి మాల వేయండి విష్ణుమూర్తికి. అలాగే ప్రసాదాల్లో వచ్చేసి పేలపిండి పెడతాం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మనకు తొలి ఏకాదశి పండుగ అంటేనే పేలపిండి అనమాట. కాబట్టి పేలపిండిని తప్పకుండా ప్రసాదంలో సమర్పించండి. ఇంకా వచ్చేసి మనకి ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి ఎక్కువగా వర్షాలు పడతా ఉంటాయి. ఈ సీజన్లో వర్షాలు పడటం వల్ల చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ చెడు బ్యాక్టీరియాను తట్టుకోవాలంటే మనం పేలపిండి అనేది తినాలన్నమాట. ఆ పేలపిండి వలన మనకి ఎన్నో రకాలైనటువంటి మంచి బాడీకి శక్తిని అందించేటటువంటి రకాలు, అందులో ఉన్న పోషకాలు ఎన్నో రకాలు అందులో ఉంటాయి అన్నమాట. కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా మనకి పేలపిండిని తినాలన్నమాట. దానివల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియాల నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్ని మన బాడీ తట్టుకోగలిగిద్ది అనమాట. కాబట్టి అందరూ పేలపిండిని తినండి. మీరుగు పొరుగు వారికి కూడా ప్రసాదంగా పంచండి. పేలపిండి అందరూ తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఒక స్పూన్ అలా తింటే దానివల్ల ఇబ్బంది ఏమీ కలగదు. మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన ప్రమిదల కింద రావి ఆకులు పెట్టండి. అలా రావి ఆకులు పెట్టి దానిపైన దీపారాధన ప్రమిదల నుంచి మీరు గనక విష్ణుమూర్తికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే హారతి కూడా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. అలా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వటం వలన మనకు కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందన్నమాట. మనకి కొంతమందికి చాలా రకాలుగా డబ్బులు రాకపోవటం, ఆర్థికంగా కొంతమంది చాలా ఏది పట్టుకున్నా కూడా వాళ్ళకి అంత మైనస్ అవుతుందన్నమాట. అలాంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోయి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. వాళ్ళకి డబ్బు వచ్చేటటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే మీ ఇంటికి దగ్గరలో ఏదన్నా రావి చెట్టు ఉన్నా, లేకపోతే మీ ఇంటికి దగ్గరలో గుడే ఉంటే గుడికి వెళ్ళి చక్కగా ఆ రావి చెట్టు దగ్గర కాసిన నీళ్లు, కాసిన పాలు పోసి రావి చెట్టుకి ఒక బెల్లం మొక్కను సమర్పించి చక్కగా 3 సార్లు తిరిగి రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు చేసుకోండి. అలా ప్రదక్షిణలు చేసుకోవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు మొత్తం పోయి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది. అలాగే ఆ రోజున పొరపాటును కూడా గోళ్ళు కొరగటం కానీ, జుట్టు కత్తిరించడం కానీ ఇలాంటి పనులు కూడా చేయకూడదు అసలు. అలాంటివి చేస్తే మనకి దరిద్రం అనేది వస్తుందన్నమాట. అలాగే వచ్చేసి మనము ఈ రోజున, ఈ తొలి ఏకాదశి రోజున బియ్యంలో గనక ఇవి ఉంచితే మనకి అసలు 7 జన్మలకు సరిపడా, అంటే 7 తరాలకు సరిపడా సంపద అనేది మనకు వస్తుందన్నమాట. ఇక మనకి ఏది పట్టినా కూడా బంగారం, అదృష్ట లక్ష్మీదేవి అనేది ఇక మన ఇంట్లో పర్మినెంట్గా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట. ఈ ఒక్క పని గనక చేస్తే, బియ్యంలో గనక ఇది కలిపితే. ఏంటది? మామూలుగా బియ్యం అనేది ఏంటి, మనకి అన్నపూర్ణతో సమానం అనమాట. మనం ఎన్ని తిన్నా ఏమి చేసినా కూడా
మనకు అన్నం తినకపోతే ఆ తృప్తి అనేది కలగదనమాట. ఎందుకంటే అన్నానికి అంత విలువ ఉంది. మనం కష్టపడేది అన్నం కోసం. ఎందుకంటే మనకి ఎంత బంగారం ఉన్నా, వెండి ఉన్నా, డబ్బు ఉన్నా మనం వేటిని తినలేము. ఒక గుప్పెడు బియ్యం కడిగి పెట్టుకొని ఆ వండుకున్న అన్నం తింటే మనకు కడుపు నిండిద్ది. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా గొప్పదనమాట. అది ఎంతో పుణ్యం కూడా. అలాగే బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి కనుక ఉంచినట్లయితే మీకు అసలు దేనికి దిగులు ఉండదండి. ఇక మీకు పట్టిందల్లా బంగారమే. ఈ తొలి ఏకాదశి రోజున మాత్రమే చేయాలి ఈ పరిహారం వచ్చేసి. ఇట్లా గనక చేస్తే గనక మీకు 7 తరాలకు సరిపడా సంపద అనేది మీ సొంతం అవుతుంది అనమాట. ఇక మీ ఇంట్లో దేనికి దిగులు ఉండదు. దరిద్రం అనేది వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇంకా తిష్ట వేసుకొని అట్లాగే కదలకుండా ఉంటుందండి. అంత మంచి పరిహారం అనమాట ఇది వచ్చేసి. మీరేం చేస్తారంటే పసుపు రంగు గుడ్డను ఒకదాన్ని తీసుకోండి, పసుపు రంగు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకొని దాంట్లో పచ్చ కర్పూరము, రావి ఆకు, అలాగే రూపాయి బిళ్ళ ఒకటి, 3 యాలకులు, పసుపు, కుంకుమ, ఈ ఆరు దాంట్లో వేసేసి మూట కట్టేసేయండి. మళ్ళీ చెప్తా వినండి. ఏంటది? పచ్చ కర్పూరం, రావి ఆకు ఒకటి, అలాగే 3 యాలకులు, రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ, ఈ 6 ఆ పసుపు రంగు గుడ్డలో వేసి చక్కగా మూట కట్టేసి బియ్యాన్ని కొంచెం అటు ఇటు జరిపేసి ఆ బియ్యం డబ్బాలో మధ్యలో పెట్టేసేయండి. ఆ గుడ్డని అలా పెట్టేసేసి దాని మీద మళ్ళీ బియ్యం వేసేసేయండి. బియ్యం వేసేసి చక్కగా మీరు మామూలుగా రోజు ఎలాగైతే బియ్యం వండుకుంటున్నారో అలా వండుకోండి. అలా వండుకొని బియ్యం నిండుకునే టయానికి మీరేం చేస్తారంటే ఆ మూటను తీసుకెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఏదన్నా గుడి ఉంటే అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా గుళ్ళో, ఆ రావి చెట్టుకి ఈ మూటను తీసుకెళ్ళి ముడుపులాగా కట్టేసేయండి. అసలు ఇదొక్కటి కనుక చేస్తేనండి మీకు ఎంత పుణ్యం అంటే అంత పుణ్యం. మీ పిల్ల పాపలకు కానీ మీ కుటుంబానికి కానీ మొత్తం ఏదన్నా ఉన్నా కూడా దోషాలు మొత్తం పోయి, దరిద్రం మొత్తం పోయి మీకు ఆర్థికంగా బలపడతారు. డబ్బు అనేది, సంపాదన అనేది పెరుగుతుంది. ఇంట్లో మంచిగా కలుసుబాటు అనేది వస్తుంది. మనశ్శాంతి అనేది దొరుకుతుంది. గత జన్మల పాపాలు దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ఇక మీకు జీవితంలో అన్నానికి దిగులుండదు, బియ్యానికి దిగులుండదు, డబ్బుకు దిగులుండదు. ఇక దేనికైనా సరే చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారనమాట. ఈ ఒక్కటి కనుక మీరు ఆ రోజున కనుక చేస్తే బియ్యంలో కనుక ఈ చక్కగా ఇవన్నీ వేసినటువంటి ఆ మూటను ఉంచండి, చాలా మంచిది. ఇలాగ మీరు ప్రతి తొలి ఏకాదశి రోజున కూడా ఇలా బియ్యం డబ్బాలో మీరు ఇట్లా పసుపు రంగు క్లాత్ వేసి ఇవన్నీ వేసి చక్కగా మూట కట్టి బియ్యం నిండుకునే టయానికి మళ్ళీ తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టేసేయండి. రావి చెట్టు కట్టాలి. అలాగ బియ్యం కూడా ఎప్పుడైనా సరే కొంతమంది పూర్తిగా తుడిచిపెట్టి అయిపోయేదా బియ్యం తెచ్చుకోరండి. అలా ఎప్పుడు చేయకూడదు. బియ్యం కొంచెం ఉండంగానే బియ్యం తీసుకొచ్చుకోవాలి. అలా చేసుకుంటే మనకు మంచిదనమాట. ఇలా ఈ పరిహారం మీరు చేసుకొని తీరండి. మీకు అన్ని రకాలుగా తీరని కోరికలు ఏమైనా ఉన్నా కూడా తీరుతాయి. మంచిగా నెంబర్ 1గా పనిచేస్తుందండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ తొలి ఏకాదశి రోజున నిజంగా అదృష్టం ఉంటేనే చూస్తారండి ఈ వీడియో. చక్కగా విష్ణుమూర్తికి పూజ చేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహం మీకు అనేది కలగాలని చెప్పేసి చక్కగా మీ పిల్ల పాపలు మీ కుటుంబం అంతా కూడా రేపు పండగ చక్కగా మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పండుగలు మీరు ఎన్నో జరుపుకోవాలి. మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.